జల్దీ సాఫ్ట్వేర్ జాబ్ కొడదామనుకుంటురా? అయితే వీక్యూబ్ లో ట్రైనింగ్ తీసుకొని మంచి జాబ్ కొట్టేయుర్రి. వర్క్ ఇట్ అవుట్ సాఫ్ట్ స్కిల్స్. గుడ్ మార్నింగ్ పేరెంట్స్. కూర్చోండి. టీచర్ కూర్చో రా. నీ పేరేంటి? నీ పేరేంటి? సార్ నా పేరు గోపాల్ రెడ్డి సార్. గోపాల్ రెడ్డి. ఓకే మా గోపాల్ రెడ్డి గారు చెప్పండి, మీరు ఏ టీచర్? మీరు? సార్ నేను మ్యాథ్స్ సబ్జెక్ట్ సార్, గణితం. 10th క్లాస్ వాళ్ళకి క్లాస్ టీచర్ గా ఉన్నాను సార్. ఓకే మా నా సొంత స్కూల్ సార్ ఇది. నేను ఇక్కడ చదివి ఇక్కడే అభివృద్ధి టీచర్ గా అయినాను సార్. ఇక్కడే చదివావు? ఇక్కడే ఉన్నామని ప్రత్యేకంగా ఈ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చాను సార్. మీ ఒక ఏ ఊరు మీది? సార్ ఇదే ఊరే సార్. కొత్తవేనా? ఓకే కంటిన్యూ. 10th క్లాస్ ఇక్కడే చదువుతున్నా సార్ నేను. ఇదే రూమ్ లోనే. ఇక్కడ చదువుకున్నా ఇక్కడే టీచర్ అయ్యాను. కానీ ఉన్నప్పుడే ఫస్ట్ ఉన్నప్పుడే నేను ఎస్జిటిగా వచ్చింది సార్ 98లో. 98 వచ్చావు. ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్రౌడ్ ఆఫ్ యూ. కానీ మరి కంటిన్యూ చేయి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నా పేరు పర్వీన్ సార్. ఏదమ్మా? పర్వీన్ సార్. పర్వీన్. మా ఆయన పేరు షబీర్ సార్. ఎన్నిసార్లు వచ్చావు ఇక్కడికి? చాలా సార్ పిల్లలు వస్తున్నావా? నువ్వు వస్తున్నావు, ఆవిడ వస్తుందా? ఆవిడ వస్తుంది, పనిపోతాను సార్. నువ్వు డుమ్మ కొడతావు. నువ్వేం పని చేస్తావమ్మా? నేను టైలరింగ్ చేస్తాను సార్. ఇప్పుడు లేదు, హౌస్ వైఫ్ గా. ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు సార్, ట్విన్స్ సార్. వీళ్ళిద్దరు ఇద్దరు ట్విన్స్. ఇద్దరు 10వ తరగతినా? ఇద్దరు అదే సార్. ఓకే. మాకు చాలా ఏంటి నువ్వేం కావాలనుకున్నావు? కూర్చోమ్మా. నువ్వేం కావాలంటావా? నువ్వు కూడా సాఫ్ట్వేరేనా? ఇద్దరు సాఫ్ట్వేర్ పోటీ పడుతున్నారు. కంప్యూటింగ్ నేర్చుకోవాలి. ఆల్గరిథమ్స్ రాస్తారు. చెప్పండి, కానీ ఎట్లా చేస్తున్నారు మీరు చెప్పండి. అమ్మ మీరు బాబు విహాన్ భాష గత సంవత్సరంలో మొదటి PTM సమావేశంలో మొదటి క్వార్టర్ సంబంధించిన సమాచారం మీకు అందించాలి. ఆ రోజు హాజరైనారు. గతంలో శేఖర్ సార్ అనే వ్యక్తి ఇక్కడ టీచర్ గా ఉండేవాడు, క్లాస్ టీచర్. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి వీళ్ళ ప్రగతి నాకు తెలిస్తేనే నేను వీళ్ళని అభివృద్ధి చేయడానికి ఉంటుంది. గత సంవత్సరంలో బాబు అన్ని సబ్జెక్టులలోనూ బాగానే ఉన్నారు. ఇదేమంటే నా 9వ తరగతి కాబట్టి కొంచెం బాధ్యత అంత ఉండదేమో అనిపిస్తుంది పిల్లల్లో. కానీ ఇప్పుడు మనం 10వ తరగతి మన జీవితంలో మొదటిసారి సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి మనం మరింత కష్టపడి చదువుకోవాల్సి ఉంటుంది. మేము మా వైపు నుంచి 9 గంటల నుంచి 5 గంటల వరకు బండిలో ఉంటారు. నేనైతే ఇదే గ్రామం కాబట్టి అందుబాటులో ఉంటా, ఏ సమయంలో ఉండొచ్చు. నా నుంచి ఏమైనా సహకారం కావాలంటే చెప్పండి, సూచనలు ఇస్తే ఆ ప్రకారం నేను నడుచుకుంటాను. ఇప్పుడు మీకు ఇక్కడ చూసినప్పుడు మార్క్స్ పోయినసారి నీది తెలుగులో 69, హిందీలో 67, ఇంగ్లీష్లో 64, మ్యాథమెటిక్స్ 78, సైన్స్ 80, సోషల్ స్టడీస్ 74. 3 B2 వచ్చింది, 3 B1 వచ్చింది. 70 కంటే తక్కువ వస్తే B2 కింద వస్తావు, 70 కంటే ఎక్కువ వస్తే B1 వస్తావు. ఇప్పుడు ఓవరాల్ గా వచ్చావు B1 వచ్చావు. నెక్స్ట్ ఏముంది? ఏం రావాలి ర్యాంకు? A1 రావాలి. A1 వస్తే నీకు సీటు ఇంజనీరింగ్ వస్తుందా? దానికి కూడా బాగా చదువుకోవాలి కదా. ఇప్పుడు నుంచి ఇంప్రూవ్ చేసుకుంటావా? నమ్మకమేనా? ఇంప్రూవ్ చేసుకోకపోతే నష్టపోతావు జీవితం అంతా. ఇప్పుడు మొత్తం కలిసి నెలలో జూన్లో 15 రోజులకు వచ్చావు, స్కూల్స్ జరిగింది. 14 రోజులు వచ్చావు, ఒక రోజు రాలేదు. ఏంటి, ఎక్కడికి పోయావు? అమ్మా నాన్నకి చెప్పావా లేదంటే మొగట? లేదు సార్, ఆ రోజు ఫీవర్ వస్తాను సార్. ఫీవర్ వస్తా చెప్పాడా? చెప్పినారు సార్. ఓకే. ఇవన్నీ కూడా కంప్యూటరైజ్ చేస్తున్నాం. మీకు అన్ని విధాలా మేము అండగా ఉన్నామంటే అమ్మా
సరే సార్. ఇప్పుడు ఇద్దరికి ఇచ్చాం కదా డబ్బులు కూడా ఓకే సార్. ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం సార్. 26,000 ఇచ్చాం. 26,000 వచ్చినాయి సార్. స్కూల్ కూడా బాగుంది కదా, ప్రైవేట్ స్కూల్ బాగుంది కదా, బాగుంది సార్. మధ్యాహ్నం భోజనం కూడా పెడుతున్నారు కదా, పెడుతున్నారు సార్. బట్టలు కూడా పెట్టారు కదా, బట్టలు, బుక్స్ అన్ని ఉన్నాయి కదా. వచ్చినాయి సార్. అన్ని ఇప్పుడు మీరు బాగా పిల్లల్ని చదివించాలి కదా. అవును సార్. అదే అందుకే సార్ మేము మాకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంది సార్ మీరు ఇచ్చినటువంటి కొంచెం. నువ్వు రాసేసుకున్నావు క్యారియర్ ఆస్పిరేషన్ ఇంజనీర్ కావాలని, కంప్యూటర్ ఇంజనీర్ కావాలని రాసుకున్నప్పుడు సాధించాలి. మ్యాథమెటిక్స్ లో గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అవి కూడా రిఫ్లెక్ట్ అయినాయి. మ్యాథమెటిక్స్ కన్నా సైన్స్ లో ఎక్కువ వచ్చాయి, 80 వచ్చాయి. డ్రాయింగ్ డయాగ్రామ్ ఓకే. ఇప్పటికైతే తృప్తికరంగా ఉంది, కానీ పోయినసారి కంటే కూడా ఈసారి ఇంప్రూవ్ అవ్వాలా సార్. ఇంకా బాగా చేయాలి. ఇంప్రూవ్ అవ్వాలా సార్. ఏమా ఇంకా ఇంప్రూవ్ కావాలి. నీ మనసులో అనునిత్యం జ్ఞాపకం రావాలి. మీ తల్లి తండ్రి కష్టపడిన విధానం నీకు ఒక ఆలోచన రావాలి. వాళ్ళ మరి నువ్వు కష్టపడకూడదు, సుఖపడాలి. నువ్వు ఉన్న మంచి ఉన్నత స్థాయికి చేరాలి. నువ్వు వెళ్లి వాళ్ళని ఆదుకోవాలి. సరేనా? నమ్మకమేనా? బాగా కష్టపడతావా నువ్వమ్మా? నీది ఈ టీచరా? మేడం గారిది బాబుది టీచర్ దగ్గర ఉంది సార్. గర్ల్స్ హై స్కూల్. Hmm. అంటే వీళ్ళు ట్విన్స్ కాబట్టి సార్ వీళ్ళుగా పాప టాపర్ కాబట్టి 9th క్లాస్ లో పంపిస్తున్నారు సార్ వాళ్ళు. సార్ ఇప్పుడు లీప్ యాప్ కూడా ఇస్తున్నాం సార్. స్మార్ట్ ఫోన్ ఉంటే తల్లిదండ్రులు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే పిల్లల అటెండెన్స్ కానీ ఉపాధ్యాయులు ఎవరు పాఠాలు చెప్తున్నారు, మార్క్స్ కానీ మొత్తం యాప్ లో వచ్చేసింది సార్. మొత్తం ట్రాక్ చేసుకోవచ్చు. అది ఇస్తున్నారు. ఓసారి మెసేజ్ పంపిస్తున్నారు. మెసేజ్ స్టార్ట్ చేసాం సార్. మొత్తం లింక్ చేసాం సార్. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గవర్నమెంట్ మొత్తం లింక్ చేసాం. లింక్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం కూడా అంటే ఇప్పుడు ఉపాధ్యాయులు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే వాళ్ళు తెలియజేసి సెపరేట్ ఉంది సార్. తల్లిదండ్రులు తెలియజేయాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా సెపరేట్ చేసాం సార్. ఓకే. యాప్ ఇప్పుడు ఇంకో 3 నెలలు స్టెబిలైజ్ చేస్తాం సార్. సో పిల్లలు ఒకవేళ ఇంట్లో నుంచి పంపిస్తారు సార్. పిల్లలు స్కూల్కి రాకపోతే తెలియదు కదా సార్. ఇప్పుడు డైరెక్ట్ చెప్పేస్తాం సార్, మీ పిల్లలు రాలేదు స్కూల్ కానీ మీరు తల్లిదండ్రులు ఫోన్ కదా సాయంత్రానికి వెళ్ళిపోతుంది. మార్నింగ్ అటెండెన్స్ తీసుకున్నట్టు వెళ్ళిపోతుంది సార్. ఓకే పిల్లలు రాలేదు అట్లా ట్రాక్ చేస్తాం. ఓకే. వెరీ నైస్ సార్. చేసుకునే మాకు కూడా ఐడియా వస్తుంది. అది ఐడియా వస్తుంది. ఎప్పుడు కూడా నీకు ఫోన్లు ఉన్నాయి కదా ఇప్పుడంతా. ఎవ్రీడే ఫోన్ లేకుండా తిరగడం కదా మీరంతా. కాబట్టి మీ విషయాలు కూడా మీకు ఎప్పుడెప్పుడు చెప్తా ఉంటాం. అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీతో కలిసినందుకు. సంతోషం అమ్మా. ఈ పిల్లలందరూ బాగుపడాలి, పైకి రావాలి. మీతో సమానంగా మేము కూడా బాధ్యత తీసుకుంటున్నాం. ఒక ఆర్థిక సహాయం చేయడమే కాకుండా మంచి భోజనం పెట్టి అవి కూడా పర్యవేక్షణ చేసి, భోజనం బాగుంది. మినిస్టర్ గారు కూడా అదే పని పెట్టుకున్నారు. ఆయన టెక్నాలజీలో పరిజ్ఞానం ఉంది. దాన్ని అంతా ఉపయోగించి ప్రతి ఒక్క కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండాలి. మీరు పేరెంట్స్ గా ఉంటే ఆయన గార్డెన్ గా ఉంటాడు. కాబట్టి మీరు ఎంత ఉండి జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం. ఓకే అమ్మా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. రండి.